నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, పవిత్రమైనటువంటి రామ కథ, ఆ రామ కథలో సుందరమైనటువంటి సుందరకాండ పారాయణ శ్రీరామనవమి పర్వదిన సందర్భంలో నిన్నటితో ముగించడం జరిగింది. అయితే సుందరకాండ పారాయణ సంప్రాప్తమయ్యేది కేవలం రామ పట్టాభిషేక కాండ చదివి మాత్రమే, అంటే రామ పట్టాభిషేక వర్ణన చూసుకుని మాత్రమే. అదే వసంత నవరాత్రుల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి తత్వం. రామ కథ మహిమ అద్భుతమైనది. గోదావరిలో స్నానం చేస్తే కర్మ అకర్మల నుండి ముక్తులవుతాం. ఉభయలోక వాసులు కూడా సుందరమైన ఆ ఒడ్డున మనోహరమైన ప్రవాహాన్ని వీక్షిస్తూ, ఆ ఒడ్డు ఏమిటమ్మా? నది ఏమిటి? రామ కథా నది. ఆ నది ఒడ్డున కూర్చుని ఆ ప్రవాహాన్ని వీక్షిస్తూ ఉంటేనే బ్రహ్మానందం కలుగుతుందట. గోదావరి నది, రాజమండ్రిలో గోదావరి నది చూశారనుకోండి, ఆ ఉద్ధృతి, ఆ ప్రవాహం ఎలా ఉంటుంది? అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. రామ కథ అటువంటి పరమ పవిత్రమైనటువంటి సుధారసం. రామ కథామృత నీరాలు ప్రేమ భరితమైనవిని. ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఘనమైన మహావృక్షాలు ఎవరయ్యా అంటే దేవ గంధర్వ ముని జనాలు. ఆ నదులకి పక్కన ఒడ్డులో చెట్లు ఉంటాయి. ఇక్కడి రామకథా నదికి, ఈ అమృత నది, అమృత ధారల యొక్క ప్రవాహం ఉన్నటువంటి నదికి ఆ వృక్షాలు ఎవరు అంటే దేవతలు, గంధర్వులు, మునిజనులు. దీంట్లో అలలు అలలుగా పొంగుతూ ఉంటాయి. ఏమిటయ్యా అవి అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము. మనం నదిలో అలలు చూస్తాం, సముద్రంలో అలలు చూస్తాం. కానీ రామాయణం, రామ కథా నది, ఈ నదిలో అలలు ఏమిటయ్యా అంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము. దీని ధాటికి మనందరం కూడా ప్రయత్నిస్తోంది భాగవతం, భగవత్ తత్వం, భగవద్ జ్ఞానం తెలుసుకుని ఏ పర్వతాలని బద్దలు చేయడానికి అంటే మనలో ఉన్నటువంటి, మనము పేర్చుకున్నటువంటి పాపపు కొండలు, పాప పర్వతాలు బద్దలవుతున్నాయి. ఈ రామ కథ, విష్ణు కథ, విష్ణు తత్వం వల్ల ఈ ధాటికి పాప పర్వతాలు బద్దలైపోతున్నాయి. రామాయణంలో 7 కాండలు, 7 ముఖాలుగా ఈ రామ కథా ప్రవాహం భక్తుల హృదయ సాగరంలో సంగమిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నో తాపాలతో ఉన్నటువంటి మనందరికీ కూడా ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటాం, కానీ అలసిపోతున్నాం. అయ్యో రామ, రామచంద్ర, రఘువంశ తిలక, మేము అలసిపోతున్నామని చెప్తాం. దీనిలో స్నానం చేస్తున్నాం, ప్రశాంత చిత్తులవుతాం. అంటే ఆ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి, తెలియని అనుభూతి. సంసార తాపాలు, ఆ భయం వెయ్యదు. ఇంకా భయము అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నాడు ప్రభువు, ఉన్నాడు యజమాని, మనకు మన రాముడు ఉన్నాడు. ఇటువంటి ఈ నది
నదిలో అద్భుతమైనటువంటి ద్వీపం ఏమిటమ్మా అంటే సుందరకాండ. ఆ సుందరకాండ ఇంద్రలోకం వంటి ద్వీపం. సుందరమైనది సుందరకాండ. ఆ ద్వీపంలో మనమంతా కూడా కొంతసేపు సంచారం చేశాం నిన్నటి దాకా. ఒక నది, రామకథా నదిలో ఒక ద్వీపం, ఒక ఐలాండ్ సుందరకాండ. అందులోని ప్రేమ రసమే రమణీయంగా పూర్ణానందంతో 7 కాండల్లో ఆ 7 కొండలవాడి యొక్క తత్వం, విష్ణు తత్వం ప్రకటితమవుతోంది. మనందరి యొక్క అదృష్టానికి నేను అనేక సార్లు అంటూ ఉంటా, తెలుగువారం సనాతన ధర్మానికి పట్టుకొమ్మ లాంటి తెలుగు గడ్డ మీద జనించిన వాళ్ళమంతా. అందులోనూ విశేషంగా ఆ 7 కొండలు, అందులో ఇప్పుడు తెలుస్తోంది ఆంజనేయ స్వామి కూడా మనవాడే. ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది? 7 కాండలలోకెల్లా అత్యంత రసభరితమైనటువంటి సుందరాకాండ పారాయణ తర్వాత, పారాయణతో పాటు ఆ బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఉత్తరాకాండలు, అవి 7 కాండలు. రమణీయమైనటువంటి రామ కథ, విశేషమైనటువంటి రామతత్వం మనం తెలుసుకుని పరిపుష్టమవ్వాలనేటువంటి విశేష తత్వంతో లంకా నగరం ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే ఎక్కడ 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతుంది. ఎక్కడ అంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తారు. రావణాసురుడి మదం అణచడానికి, రావణాసురుడి యొక్క దుర్మార్గపు ప్రవర్తనకు చరమగీతం పాడటానికి ఒక సెంటర్ ప్లేస్ ఉండాలి ఒకటి. అంటే ఎక్కడైతే బాగా పోటీలు జరుగుతాయో, పోటీలు ఏముంది, ఈ వానరులన్నీ పర్వతాలన్నీ తెచ్చి పడేస్తాయి, ఆ రాక్షసులంతా ఇబ్బంది పడతారు, రాముడు రావణాసురుడిని సంహరిస్తాడు. అసలు లంకా నగరం గురించి చెప్పండి అని నిన్న ఒక ప్రశ్న వేశారు ఒకరు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ నైస్ క్వశ్చన్ అది. ఈ కథ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ, గజేంద్రుణ్ణి లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. మన భాగవతంలో గజేంద్రోపాఖ్యానం తెలుసుకున్నాం మనం. గజేంద్రుడు రాజు ఆ మొసలి పట్టేసుకుని ఆయన్ని ఇబ్బంది పెడుతుంది. గజేంద్రుణ్ణి కాపాడుతాడు విష్ణుమూర్తి. చేసిన తర్వాత విష్ణుమూర్తి వేగంగా వెనుతిరిగాడు. ఎందుకంటే భార్యకు చెప్పకుండా సిరికింజెప్పక శంకు చక్ర యుగమున్ చేదోయి సంధింపక. శంఖం లేదు, చక్రం లేదు, లక్ష్మీదేవికి చెప్పలేదు. ఉన్నట్టుండి ఉన్న పొలాన ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదాలు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు మన యొక్క విష్ణుమూర్తి. అందుకని ఆయన పాపం వెంటనే వెనుతిరిగిపోయాడు. గజేంద్రుని కాపాడాడు, వెంటనే వెనుతిరిగిపోయాడు. తిరుగుతుంటే గరుత్మంతుడికి తీవ్రంగా ఆకలి బాధ వేసిందిట. వేసి ఆయనతో చెప్పాడు, నాకు చాలా ఆకలి వేస్తుంది, నిన్ను మళ్ళీ తీసుకెళ్ళమని అంతా ట్రావెల్ చేసి మళ్ళీ దింపాలి నిన్ను, ఎలా నా పరిస్థితి అంటే విష్ణుమూర్తి అన్నాడట, సరే నన్ను డ్రాప్ చేసేసి నీవేం చేస్తావంటే, గజేంద్రుని గోళ్లల్లో ఎన్నో కళేబరాలు ఉన్నాయి, త్వరగా ఆరగించి రమ్మనగా గరుడు వెళ్ళి గజేంద్రుని గోళ్ల నుండి 2 కళేబరాలు తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడట. 2 కళేబరాలు గజేంద్రుని గోళ్లల్లో ఉన్నాయి, తీసుకుని ఎగిరాడు. ఇంతలో రాబందు వచ్చి, ఒక రాబందు వచ్చిందట, కళేబరాల మీద నాది కదా రాజ్యం, నాకు కూడా భాగం ఇయ్యి. అప్పుడు గరుత్మంతుడు దానిని ఒక్క క్షణంలో సంహరించి జంబూ వృక్షం అనేటువంటి వృక్షం కొమ్మపై కూర్చున్నాడు. వెరీ ఫెంటాస్టిక్ స్టోరీ ఇది. జంబూ వృక్షం అనేటువంటి వృక్షం కొమ్మ పైన కూర్చున్నాడు. ఆ కొమ్మ మీద 60,000 మంది వాలఖిల్యులు అనే ఋషులు తపస్సు చేస్తున్నారు. ఆ చరిత్ర అంతా మీకు రామాయణం చెప్పినప్పుడు మొదలు పెడతా, లేదా మన భాగవతంలో కూడా చెప్పుకోవచ్చు. 60,000 మంది వాలఖిల్యులు అనే ఋషులు, 60,000 పీపుల్ ఆల్ అటాచ్డ్ టు దట్ కొమ్మ. ఆ బ్రాంచ్ పట్టుకుని అలా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు వాళ్ళు. గరుత్మంతుడు బలంగా దాని మీద వాలడం వల్ల విశాలమైనటువంటి ఆ కొమ్మ విరిగింది. గరుత్మంతుడు ఏం చిన్న చిత్తగా పిచ్చుకు కాదు కదా, ఆయన వాలాడు ఆ కొమ్మ మీద, కొమ్మ కాస్త విరిగింది.
100 యోజనాల కిందకు ఆ కొమ్మ పడిపోతే ఆ బ్రాహ్మణులందరూ కూడా చనిపోతారు, ఋషులంతా. అది గమనించి ఈ గరుత్మంతుడు ఏం చేశారంటే ఆ కళేబరాలనేమో నోటితో, గజేంద్రుని గోళ్ళ నుంచి 2 కళేబరాలు తీసుకున్నాడు కదా, ఆ 2 కళేబరాలని నోటితో, ఈ కొమ్మనేమో చేత్తో పట్టుకుని పైకి ఎగిరాడు. నేనిప్పుడు ఎవరి శరణు వేడేది, కొమ్మను వదిలితే 60,000 మంది చనిపోతారు అని మదనపడి కశ్యపుడు అనుష్ఠానంలో కూర్చుని ఉండగా, కశ్యపుడు అంటే ఈయన యొక్క తండ్రి, కశ్యప ప్రజాపతి, గరుత్మంతుని తండ్రి, అతనిపై ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షి నీడపడింది. ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఆకాశంలో అలా రీమను పెడుతున్నాడు గరుత్మంతుడు. నోట్లో ఏమో కళేబరాలు, కొమ్మలో ఏమో చేత్తో. అప్పుడు గరుడు కశ్యప ఋషిని ప్రార్థించాడట, తన తండ్రిని ప్రార్థించాడు, ఎక్కడ దింపాలి ఈ బ్రాహ్మణులని అని. అంటే ఆ కొమ్మ విరిగిపోయింది, అట్టా ఇట్ట పెట్టడానికి లేదు కదా, వాళ్ళంతా తపస్సు చేస్తున్న ఋషులు. మనం ఏం చేస్తే ఏదైనా చేతికి వస్తువు దొరికిందంటే అవసరమైతే కొట్టేస్తే కొట్టేస్తాం, అవసరం లేని వస్తువు అనుకోండి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఇక్కడంతా ధర్మం పాటించేటువంటి వ్యక్తిత్వం, ఆ తత్వం ఉన్నటువంటి శక్తులు కాబట్టి ఎక్కడ పెట్టాలి ఆ కొమ్మని అంటే, అప్పుడు కశ్యప ప్రజాపతి అంటాడట, ఒక ఖాళీ ప్రదేశంలో బ్రాహ్మణులను దించమని, ఆ కొమ్మ కారణంగా మానవులు ఒకరి ప్రాణం ఒకరు తీసుకుంటారు గనక ఆ కొమ్మను మాత్రం అక్కడ ఉంచవద్దని చెప్తాడట. ఆ బ్రాహ్మణులందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో దింపేసేయి, కొమ్మను తీసుకెళ్ళి అక్కడ ఉంచొద్దు. అప్పుడు పక్షిరాజు ఈ గరుత్మంతుడు ఏం చేస్తాడట, ఆ కొమ్మను తీసుకెళ్లి ఏటవాలుగా యథాస్థానంలో నుంచోబెడతాడు, ఉంచుతాడు. అట్లా ఉత్తగా అట్లా ఉంచుతాడు ఆ కొమ్మని. అది విరిగినా కింద పడ్డా ఇబ్బంది లేదు. ఇంకా అదే త్రికూటాచలము అనేటువంటి పర్వతం. లంకానగరం ఎక్కడుంది? త్రికూటాచలము అనేటువంటి పర్వతం మీద ఉంది. ఆ త్రికూట పర్వతం ఏది అంటే, ఏటవాలుగా ఒక కొమ్మ ఏదైతే యథాస్థానంలో గరుత్మంతుడి చేత ఉంచబడిందో అదే కొమ్మ తదనంతరం కాలక్రమేణ ఒక పర్వతం కింద మారింది. గరుత్మంతుడు అక్కడ ఆహారాన్ని తిని ఆ కొమ్మను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. తదుపరి ఆ ప్రదేశంలోనే లంకానగరం నిర్మించబడింది. అయితే ఆ శాఖ పడి ఉన్న లంకను హనుమంతుడు దహించాడు. సువర్ణ శాఖ అంటారు దాన్ని. ఆ సువర్ణ శాఖ నుండే బంగారం అంతా కరిగి ఆ బంగారు శాఖ నుండి లంక సువర్ణమయమైంది. ఈ లంకానగరం ఏమిటి అనేటువంటి ప్రశ్న శ్రీరామచంద్రుడు అడిగాడు కాబట్టి జాంబవంతుడు లంకానగర స్థల పూర్వ వృత్తాంతమంతా చెప్తారు శ్రీరామచంద్రునికి. చెప్పి అసలు ప్లేస్ పెడుతున్న ప్లేస్ ఏమిటో తెలియాలిగా. ఇప్పుడు మనం దండెత్తుతాం, ఇస్లామాబాద్ మీద దండెత్తుతుంది. ఇస్లామాబాద్ ఎక్కడుంది? పాకిస్తాన్ రాజధాని. దాని యొక్క పూర్వ వృత్తాంతం ఏమిటి, ఎవరెవరు పరిపాలించారు, ఎలా ఉంటుంది, దాని యొక్క నైసర్గిక స్వరూపం ఏమిటి అని తెలుసుకుంటాం. అలా ఇక్కడ స్వామి కూడా లంకానగర పూర్వ వృత్తాంతం తెలుసుకుంటున్నాడు, అసలు స్థల వృత్తాంతం. ఒక త్రికూటాచలము అనేటువంటి పర్వతం మీద ఉన్నటువంటి లంకానగరం గరుత్మంతుడిచే ఆ యొక్క శాఖ స్థాపించబడటం, అది పర్వతం కింద మారడం, దాని మీద ఈ లంక సువర్ణమయమైనటువంటి ఈ లంక నిర్మించబడటం అనేది జరిగింది. అక్కడే చూడండి కశ్యప ప్రజాపతి అంటారు ఏమనంటే, ఈ శాఖ ఎక్కడైతే పెడతావో అక్కడ తప్పనిసరిగా ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు. అందుకనే లంకానగరంలో బాగా మారణ హోమం జరిగి లంక సమస్తము నాశనమైంది. పెద్దవారి మాటలు ఉత్తగా పోవు. హనుమంతుడు సీతమ్మ జాడను చెప్పిన తర్వాత సుగ్రీవుడు ఈ పెద్ద మనుషులందరూ కూర్చుని రాముడితో చర్చిస్తారు. చర్చించిన తర్వాత విజయదశమి శ్రవణ నక్షత్రం ఆ రోజున రఘునందనుడు యుద్ధానికి బయలుదేరాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఆ మంత్రం నిరంతరం మన మనస్సులో స్మరిస్తూనే ఉండాలి.
పూర్వం రఘు మహారాజు కూడా ఈ సుముహూర్తాన బయలుదేరి దిగ్విజయం పొందాడు. సర్వ శుభలక్షణాలున్నటువంటి ఆ తరుణంలో మాల తీసుకుని సుగ్రీవుడు శ్రీరాముని పాదార విందాలకు ప్రణామం చేయగా శ్రీరాముని వెంట కిష్కిందేశ్వరుడైనటువంటి సుగ్రీవుడు 18 పద్మాల వానరులు నిలబడ్డారు. 72 కోట్ల భల్లూక వీరులు, వారి రాజైన జాంబవంతుడు. చూడండి ఎంత పెద్ద బెటాలియన్ అది. బెటాలియన్ కూడా కాదు, పేరు చాలా చిన్నది. 18 పద్మాల వానరులు అంటే 56 కోట్ల వానర సైన్యం, 56 crores. ఇమాజిన్ చేయండి. కురుక్షేత్రం గురించి అందరం చదువుతాం, రామాయణంలో ఎంత సైన్యం అంటే చెప్పలేం. అనేక ప్రవచనాలు లేకపోతే ఏదో డిస్కోర్స్, ఎంతమంది సైన్యం, వానర సైన్యం అంటే 56 crores వానర సైన్యం. 72 కోట్ల భల్లూక వీరులు అంటే ఎలుగుబంట్లు. వారంతా కలిసి హుంకారాలు చేస్తూ బయలుదేరగా భూమండలం అంతా కూడా ఆశ్చర్యపోయిందట. ఆకాశమంతా దద్దరిల్లింది. హుంకారాలు విని భూదేవి కంపించిపోయింది. అవన్నీ ఉత్తగా బయలుదేరి పెడతాయా? లాహిరి లాహిరి లాహిరిలో పాడవు కదా. యుద్ధానికి పెడుతున్న వారు ఏం చేస్తారు? వేరే మృదంగ నాదాలు, శంఖ నినాదాలు చేసుకుంటూ పెడుతున్నాయి. వాద్యాల హోరు ఆకాశాన్ని అంటుతోంది. రథారూఢుడైనటువంటి సూర్యుని వలె గరుడిని అధిరోహించిన శ్రీ మహావిష్ణువు వలె హనుమంతుని భుజస్కంధాలపై ఉన్నటువంటి మన శ్రీ రఘువీరుడు శోభిల్లుతున్నాడు. నందినెక్కిన శివుని వలె, ఐరావతాన్నెక్కిన ఇంద్రునిలాగా అంగదుని భుజస్కంధాల మీద లక్ష్మణుడు కూర్చున్నాడు. హనుమంతుడు రాముణ్ణి, అంగదుడు లక్ష్మణుణ్ణి తీసుకెళ్తున్నారు. సముద్ర మథనానికి సురాసురులంతా కదిలి వెళ్ళినట్టు వానరులంతా సింహనాదాలు చేస్తూ దక్షిణ దిశగా వెడుతున్నాయి. టడన్ 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 డన్ బయలుదేరినాయి సైన్యం అంతా. 56 crores, 72 crores కదిలి వెడుతూ ఉంటే దారిలో ఉన్నటువంటి పర్వతాలన్నిటినీ పైకెత్తి బంతుల్లాగా ఎగరేసి పట్టుకుంటూ ఆవేశంగా పరిగెడుతున్నారట వానరులంతా. సైన్యమంతా సముద్ర తీరం చేరింది. వానరుల యొక్క ఈ యొక్క ఘోష విని సముద్రుడు కూడా భయపడిపోతున్నాడు. రాజహంస మానస సరోవరానికి వచ్చి ఏ విధంగా స్థిరపడుతుందో అలా ఈ కపి కేశరాలన్నీ, సింహాలన్నీ కూడా సముద్ర తీరం వద్ద వచ్చి కూర్చున్నాయన్ని. కూర్చుని 10 యోజన విస్తీర్ణంలో నలుమూలలా సేనలు విడిది చేశాయన్న విచిత్ర వార్త లంకకు చేరే విధం పరిశీలించండి. వానర సహితంగా రామచంద్రుడు అయోధ్య విహారి సముద్రపు ఆవలి ఒడ్డుకు వచ్చి ఉన్నాడన్న వార్త లంకలోని రాక్షసులందరూ వినాలి అనేటువంటి ఆ యుద్ధ నీతిని ఈ యొక్క రామచంద్రుని యొక్క విశేషమైనటువంటి సైన్యమంతా కూడా భావించారు. భావించి సరే యుద్ధం ప్రారంభమైంది. యుద్ధకాండలో చాలా మటుకు అంశాలు మనం రామాయణం చదువుతున్నప్పుడు తెలుసుకుంటాం. ఈరోజు సుందరకాండ పరిసమాప్తం చేయడానికి ఏదైతే పట్టాభిషేక ఘట్టం ఉందో దానికి ముందు కొద్దిగా రామ రావణ సంగ్రామం గురించి చెప్పి ఈ శ్లోకాలు ప్రారంభిస్తాను. రావణాసురుడు మండోదరితో చెప్తాడట, అందరూ చనిపోయారు ఇంకా పాపం. ఆయన బ్రదర్సు, సిస్టర్సు, కజిన్ బ్రదర్సు మొత్తం అందరూ పోయారు. ఇంకా రావణాసురుడు మిగిలి ఉన్నాడు. అంటే బంధువర్గం అంతా నాశనమైంది, మిత్రవర్గం అంతా నాశనమైంది, మంత్రివర్గం అంతా నాశనమైంది రామ లక్ష్మణ యొక్క శర పరంపరకు. ఆ రోజు ఇంకా యుద్ధానికి రావణాసురుడు బయలుదేరుతున్నప్పుడు మండోదరితో అంటాడట, నేను ఈరోజు అంతిమ యుద్ధం చేయబోతున్నాను, శత్రు సంహారం చేసి వారి శిరస్సులను తెస్తాను, లేకపోతే ప్రియే ఇదే మన చివరి కలయిక అని చెప్పి మందిరానికి పంపి గుహలో నుండి బయటకు వచ్చి కోపోద్రిక్తుడై ఏకధాటిగా రణభేరి మోగించాడట. ఆయన ముందు మదగజాలు, కాల్బలము, అశ్వదళాలు, వందిమాగదులు అందరూ వెడుతూ ఉండగా రణప్రియుడు రావణాసురుడు
రణానికి యుద్ధానికి పరిగెడుతున్నాడు, వెను తిరగట్లేదు. అతను చేసినది తప్పు, గ్రహించాలి, ఇప్పటికైనా శరణాగతి కోరుకుందాం అనేటువంటి తత్వం అతనిలో లేదు. అహంకారం ఎలా ఉందంటే మృత్యుదేవత కమ్ కమ్ అని పిలిచినట్టు పరిగెడుతున్నాడు. రావణుడు శర సముదాయాన్ని ప్రయోగించాడు కానీ మాయ అతడిని కమ్మివేస్తోంది. యుద్ధ వాతావరణం అంతా కూడా విశదంగా వర్ణించబడుతుంది కానీ సంక్షిప్తంగా చెప్పుకుంటే ఇది. కొండ మీద మేఘల్లా రావణుడు రథారూఢుడు కాగా నేలపై అయోధ్యనాథుడు అచంచలంగా ఉన్నాడు. రథం మీద రావణాసురుడు ఉన్నాడు. మన రఘురాముడు ఎక్కడున్నాడు? ఫీట్ అంటే నేల మీద ఉన్నాడు. పాపం ఆయనకి రథం లేదు. అది గమనించి బృహస్పతి ఇంద్రునితో అంటాడట, రాజాధిరాజు త్రిభువనేశ్వరుడు గుణ సముద్రుడు ఉదారుడు ధీరుడు అయినటువంటి రామచంద్రుడు సీతను తీసుకుపోవడం నిమిత్త మాత్రమే అని తెలిసి కూడా మనలను బంధ విముక్తులను చేయడానికి యుద్ధం చేస్తున్నాడు. ఈ సమయంలో నీ రథాన్ని నీవు ఇక్కడ పెట్టుకుని కూర్చునే కంటే రామచంద్రునికి పంపించవచ్చు కదా అని పలుకగానే వెంటనే సహస్రనయనుడైనటువంటి ఆ ఇంద్రుడు తన యొక్క సారథి మాతలిని పిలిచాడట. ఆయన పేరు మాతలి. ఆయన్ను పిలిచి శస్త్రాస్త్రాలన్నీ నింపి దివ్య అశ్వాలను పూంచి తలతలలాడే నా రథాన్ని వెంటనే త్రికూట పర్వతం మీదకు తీసుకుని వెళ్ళండి, మన రామచంద్రునికి సేవ చేయండి అని చెప్తాడట. కన్ను మూసి కన్ను తెరిచేంతలో ఆ ఇంద్రుని రథం రాముని వద్దకు వచ్చింది. మాతలి రథం దిగి శ్రీరామునికి ప్రణామం చేసి అంటాడట, ఏమనంటే రాజీవాక్ష అంటే పద్మముల వంటి కనులు గలవాడు, తమాలనీల తమరు రథాన్ని అధిరోహించి యుద్ధం చేయవలెనని దేవేంద్రుడు నన్ను పంపారు. నా పేరు మాతలి, యుద్ధ భూమంతా రథంలో తిప్పుతా మిమ్మల్ని అని పలుకగానే రఘువీరుడు ఎంతో ఆనందించాడట. ఆయనకి ఎలా అనిపించిందంటే అప్పుడు యుద్ధంలో సహాయం చేయడానికి తన సోదరుడైనటువంటి ఇంద్రుడు పంపించినటువంటి ఆ రథం దప్పికగొన్నవానికి చల్లని నీటి వలె ఉంది. ఉదయాచలం మీద ఉన్నటువంటి సూర్యునిలాగా జగద్వంద్యుడు దశరథ తనయుడు రఘురాముడు రథానికి ప్రదక్షిణ చేశాడు. ఆయన వినయం చూడండి, ముందు రథానికి ప్రదక్షిణ చేశాడు. చేసి నేర్పరి అయిన సారథి మాతలి ముందు కూర్చుని రథాన్ని అధిరోహించి యుద్ధ భూమికి తరలి వెళ్ళాడు స్వామి. అది చూసిన తర్వాత వానర సైన్యానికి ఇంకా ఆనందం బాగా. సంపూర్ణంగా రామునికి చేయూత ఇచ్చినటువంటి ఇంద్రుని జన్మ ధన్యం అని అనుకున్నారు. వెంటనే రావణాసురుడు చూశాడు, పటపట 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 పట పళ్ళు కొరికేశాడు. ఎందుకు కొరికాడయ్యా అంటే ఇంద్రుడు ఎందుకు పంపించాడు ఈ రథాన్ని అని దుఃఖం వాటిల్లింది, విపరీతమైన కోపం వచ్చింది. మహాయుద్ధం, ఘోర సంగ్రామం ప్రారంభమైంది. ఎలా జరిగిందంటే ఆ యుద్ధం అద్భుతమైన బాణధాటి రాముడికి రావణాసురుడికి. సూర్యచంద్రుల గమనం ఆగిపోయింది ఈ ధాటికి. గాలి చొరపడటానికి కూడా వీలు లేనటువంటి శర పరంపరట బాణాలు, ఇటు నుంచి అటు నుంచి, ఇటు నుంచి అటు నుంచి. మేఘాలన్నీ రక్తం వర్షిస్తున్నాయి, టపటపటపటప తలలు రాలి కింద పడుతున్నాయి. నక్షత్రాలన్నీ త్వరగా రాలిపోతున్నాయి, కొన్ని మాయమైపోతున్నాయి. విపరీతమైన మెరుపులతో భూమి అంతా కూడా కంపిస్తోంది. అత్యంత అద్భుతమైనటువంటి రామ రావణ సంగ్రామం. సప్త పాతాళాలు తల్లడిల్లినాయి. వారిరువురు యుద్ధం చూసి రాక్షస వానర సైన్యాలు కూడా భయంతో కంపితులయ్యాయట. ఒకరు దావాగ్ని అయితే ఇంకోరు బడవాగ్ని, ఒకరు కాలుడైతే ఇంకోడు మహాకాలుడు. క్రోధంతో ఇరువురు భూమండలాన్ని మింగివేయాలన్నంత పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. రథాలు రెండూ కూడా పెద్ద పెట్టున శబ్దం చేస్తూ ఒకదాన్నొకటి ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటున్నాయి. ఊహించండి, ఒక రథం మీద మాతలితో పాటు ఉన్నటువంటి రామచంద్రుడు, ఇంకో రథం మీద రావణాసురుడు, దశకంఠుడు. గుర్రాలతో, సారథితో, రథంతో తలపడి రెండు కాళ్లపై ఎదురుగా నిలబడుతున్నాయట. గుర్రాలు రెండు కూడా ఈ విధంగా రెండు కాళ్ళ మీద నిలబడి యుద్ధం చేసుకుంటున్నాయి.
ఆవేశం, కల్లోలపూరితమై ఆహాకారాలు చేస్తున్నారు అందరూ. వర్షం తగ్గి మరల జోరుగా కురిసినట్లు రథం ముందుకు సాగగానే మళ్ళీ బాణవృష్టి, బాణాలే బాణాలు, శర పరంపర. ముందుకు విరుచుకుపడ్డ అల వెనకకు వెడుతున్నట్టు రధికుల చాపల్లోని అల్లెత్రాడు సంచరిస్తూ ఉండగా అహోరాత్రాలు యుద్ధం జరిగింది. 7 కాండలు 7 రోజులు ఈ యుద్ధం జరిగింది. 7 రోజుల పాటు యుద్ధం చేసినా కూడా రామరావణులు ఇరువురు క్షణమాత్రం కూడా విశ్రాంతి తీసుకోలేదు. నో, నాట్ ఈవెన్ ఎ సెకండ్. కంటిన్యూస్ వార్. అకస్మాత్తుగా రాముడు 4 బాణాలు సంధించి వదలగా అవి రథానికి ఉన్న గుర్రాలను ఛేదిస్తూ వెళ్ళాయట. వెంటనే రావణాసురుడు క్షణంలో నూతన అశ్వాలను రథానికి పూంచుకున్నాడు. మాయావి కదా, ఈయన చేసిన బాణాలకి అశ్వాలు మాయమైపోతే మళ్ళీ అశ్వాలు వస్తున్నాయి. అప్పుడు నరవీర శ్రేష్ఠుడైన మన రామచంద్రుడు అర్ధచంద్ర బాణాన్ని గైకొని నవగ్రహాలలోని ఆదిత్యుని వెలే శరాస్త్రం సంధించి మనోవేగంతో వదిలాడట. వెంటనే రావణాసురుడు ఆ అర్ధచంద్ర బాణాన్ని ఖండించడానికి ఇంకో తీక్షణమైన శక్తిని ప్రయోగించాడు. అప్పుడు రాముడు మళ్ళీ ఇంకొక అత్యంత తీక్షణమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఒక బాణాన్ని రావణాసురుడి హృదయంలో గుచ్చుకుని రావణాసురుడి 10 తలలు ఖండించింది. కానీ వెంటనే 10 తలలు యథావిధిగా వచ్చి మొలుచు కూర్చునున్నాయి. అప్పుడు రాముడు ట్రై చేశాడు, బాణాలు వేశాడు. వేసేటప్పటికీ రావణాసురుడు తలలన్నీ విరిగిపోయినాయి. విరిగినవన్నీ మళ్ళీ వచ్చి టమ్మని మళ్ళీ అతుక్కుని కూర్చున్నాయి. వెంటనే రాముడు తిరుగులేని సూర్యముఖ బాణాన్ని వదలగా అది రావణుని తలలన్నీ ఖండించింది, గాని అవి తిరిగి మళ్ళీ యథాప్రకారం ఉద్భవించాయి. సెకండ్ టైం ఈయన ఖండించడం, అవి తిరిగి డమ్మని రావడం, ఈయన ఖండించడం, మళ్ళీ తిరిగి డమ్మని 10 తలకాయలు వచ్చి కూర్చుంటున్నాయి, ఉద్భవిస్తున్నాయి. రావణాసురుడి శిరస్సులు పదే పదే ఉద్భవిస్తున్నాయి. దీన్ని ఎలా చేయడం నేను అని రాముడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు సారథి అయిన మాతలి అనంతకోటి బ్రహ్మాండ నాయక సకల చిత్త పరీక్షక, మొదట అమృత భాండాన్ని పగలగొట్టవయ్యా, నువ్వు తలలన్నీ ఠపీమని నేల రాలుతాయని చెప్పాడట. వెంటనే అగస్త్య దత్తమైనటువంటి ఒక బాణాన్ని, అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వచనంతో వచ్చినటువంటి ఒక బాణాన్ని వదిలాడు మన రామచంద్రుడు. ఆ బాణం ఎలాంటిదంటే దేవతలలో ఇంద్రునిలాగా, పక్షులలో గరుడునిలాగా, పాములలో ఆది శేషునిలాగా, వానరులలో హనుమంతునిలాగా, శాస్త్రాలలో వేదాంత శాస్త్రంలాగా, నక్షత్రాలను మాయం చేసే సూర్యునిలాగా, శస్త్రాలలో సుదర్శన చక్రంలాగా అతి సమర్థవంతమైనదట. అగ్ని, వాయువు, ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, దేవ ఋషులు తమ సామర్థ్యాన్నంతా కూడా ఆ బాణంలో అగ్ర ప్రదేశంలో ఉంచారట. ఆ బాణాన్ని తూణీయరం నుంచి ఆయన తీయగానే, ఈ విధంగా వెనక తూణీయరం అంటారు, ఆ బాణాలన్నీ పెట్టుకునేటువంటి ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో, ఆ తూణీరం నుంచి ఆయన వెలికి తీయగానే 1000 సూర్యప్రభలు భూమండలం అంతా వ్యాపించాయట. 1000 సూర్యకాంతి. ఆ వెలుతురు చూడలేక అందరి కళ్ళు కూడా నేల వాలిపోతున్నాయి. సీతాపతి ఆ బాణాన్ని ఆకర్ణాంతం సారించి వదిలాడు. ఆకర్ణాంతం అంటే ఈ చెవుదాకా ఈ విధంగా సంధించి ఈ చెవుదాకా గుంజి దాన్ని వదలడం ఆకర్ణాంతం అంటాం. వదలగా జనులందరికీ కల్పాంతమే వచ్చిందా అన్నట్లు అనిపించిందిట. అత్యంత తేజోరాశి అయిన బాణధాటికి దేవతలంతా విమానాల్లో పారిపోయారట. ఆ బాణం వదలగానే ఈ దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, ఆల్ టూరిస్ట్ గాడ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే టప్పుకొని మాయమైపోయారు, విమానాల్లో పారిపోయారు. ఏమవుతుందిరా భగవంతుడా అని. నీళ్లు లేని కుండ ఊగినట్లు భూమి ఊగిసలాడిపోతోంది. ఆ బాణం మన రాముని చెవులో చెప్తోందట, ఇక్కడ దాకా వచ్చింది కదా. ఆకర్ణాంతం దాన్ని సారించాడు మన స్వామి శ్రీరాముడు. సారించిన వెంటనే ఇక్కడ దాకా వచ్చింది. అది వచ్చి స్వామికి చెవులో చెప్తోందట, రామచంద్ర, నేను దశకంఠుని ప్రాణాన్ని అమృత భాండంతో సహా తీసుకుని వస్తాను, ఇదే నా మాట అని. వెంటనే రావణాసురుడి వక్షస్థలానికి గురిపెట్టి
రామచంద్రుడు బాణం వేయగా బ్రహ్మాండమంతా ఆనందంతో ఉప్పొంగిందట. ఆ హృదయంలో సంచరించేటువంటి ఆ భాండం సహా వక్షస్థలం ముక్కలు ముక్కలైపోయింది. హృదయం ఛిద్రమై విశాలమైన సింహద్వారం వలె ఉన్న రావణాసురుని శరీరం కింద పడిపోయింది. వెంటనే బాణం 3 తలలను ఖండించి తిరిగి రాముని తూరీలలోకి వెళ్ళిపోయింది. ఆ బాణం పాప అట్ట తగిలి కింద అక్కడ పడి ఉండలేదు. ఇట్ కేమ్ బ్యాక్. అంది కదా, నేను రావణాసురుడి యొక్క ప్రాణం తీసుకుని తిరిగి వస్తానంది. అదే విధంగా వచ్చి మళ్ళీ బ్యాక్ ఇన్ తూణీరం. మిగిలిన తలలు కూడా ఛేదించడానికి రాముడు బాణం తీయబోతూ ఉంటే లక్ష్మణుడు, స్వామి యుద్ధం అయిపోయింది, నీ బాణం తాకక ముందే రావణాసురుడి ప్రాణం పోయింది, ప్రేతాన్ని చూడటానికి జనమంతా పోతున్నారు అని అన్నాడట. ఆ తూణీరంతో సహా ఉన్నటువంటి ధనుస్సును రామచంద్రుడు లక్ష్మణుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఒకే ఒక మాట అన్నాడట. ఏమనంటే, నేటితో ఈ అవతార కార్యం ముగిసింది. శ్రీరామచంద్రుడు రఘువీరుడు తన అవతార కార్యం ముగిసిందనేటువంటి మాటను లక్ష్మణుడితో చెప్పాడు. చెప్పి వెంటనే అద్భుతమైన పుష్పవృష్టి, ఋషులంతా సంతోషించడం, ఆ యొక్క కొన్ని కోట్ల భల్లూక వానర సైన్యాలన్నీ కూడా నాట్యం చేయడం, పెకలింపబడ్డ మహావృక్షంలో ఉన్నటువంటి రావణుణ్ణి చూడటానికి అందరూ పరిగెత్తుకెళ్లారట. ఎందుకంటే ఆ నల్ల మినప్పప్పు దిబ్బలాగా ఉన్నటువంటి రావణాసురుడు అలా పడున్నాడు అక్కడ. ముఖంపై గద్దలు కూర్చుని రావణాసురుడి కళ్ళు పీకుతున్నాయి. రక్తం నలువైపులా వరదలై కారిపోతోంది రావణాసురుడి శరీరంలోంచి. ముఖమంతా మట్టి కొట్టుకుని మకుటం నేలపై పడి ఉంది. ఆ స్థితిలో రావణాసురుడిని చూస్తుంటే విభీషణునికి దుఃఖం పొంగి పొర్లిందట. నేలపై పడి చూడండి అతను అన్న మాటలు. నీవు గతించిన తర్వాత దిక్కులన్నీ శూన్యంగా గోచరిస్తున్నాయి, నీ ప్రతాపం అమోఘమైనది. రాముడితో 7 రోజులు యుద్ధం చేయడం అంటే ఎంత గొప్ప పరాక్రమం ఉండాలి. కెన్ వి స్టాండ్ బిఫోర్ విష్ణు ఈవెన్ ఫర్ ఎ సింగిల్ సెకండ్, హాఫ్ ఎ సెకండ్, క్వార్టర్ సెకండ్? నో, నాట్ అట్ ఆల్ పాసిబుల్. అదంతా కూడా ఆ యొక్క శివ పూజా దురంధరుడైనటువంటి రావణాసురుడి యొక్క విశేష తత్వం. ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్. ఆయన యొక్క ఒకే ఒక తప్పు తను చేసుకున్నటువంటి ఆ ప్రారబ్ధం, సీతమ్మను అపహరించడం అంటున్నాడు. అందుకనే విభీషణుడు, నీ నైపుణ్యం సాగర సమం, వేదాలనే ఖండించావు, దారుణమైన తపమునరించావు, సంపూర్ణంగా సంపత్తులను అనుభవించావు, దేవతలందరినీ గర్వం అణిచేశావు, నీ కారణంగా ఆది పురుషుడు రాఘవుడిగా అవతరించాడు, నిర్వికారుడైన పరమపురుషుని ప్రత్యక్షంగా చూపించాడు, జానకిని తెచ్చి మాకందరికీ ఉపకారం చేశాడు, వేదవంద్యుడైన రాజీవనేత్రుని మా ప్రాణమిత్రుని చేశాడు. ఆ రఘువంశ తిలకుణ్ణి నీవు అవమానపరచడం చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పని అని పాపం విభీషణుడు చాలా బాధపడ్డాడట. బాధపడి మా అన్నగారు రాణి, మా వదిన గారు రాణి మండోదరి జ్ఞానఖని పతివ్రత శిరోమణి, ఈమెను ప్రాతకాలంలో స్మరిస్తే పాపులు ఉద్ధరించబడతారు అని చెప్పగానే మండోదరితో రఘురాముడు అన్నాడట, తల్లి నీవు జ్ఞానఖనివి, అహంకారం త్రుటిలో నశించేది, ఆత్మస్వరూపం శాశ్వతమైనది. ఈ మాటలు మనందరికీ కూడా ఉపయోగం. అహంకారం పనికిరాదు. త్రుటిలో నశించేది అహంకారం, ఆత్మస్వరూపం శాశ్వతమైనది. అది తెలిసి నీవు శోకించడం తప్పు తల్లి అని చెప్పి ఆవిడకు సాంత్వన మాటలు చెప్పగానే శ్రీరాముని చరణాలకు నమస్కరించుకుని ఆవిడ తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయారు. తదనంతరం విభీషణుడి యొక్క రాజ్య స్థాపన చేశాడు మన రామచంద్రుడు. అయితే అనేక మంది ఋషులు, మహర్షులు, వంశ పురోహితుడు అయినటువంటి వశిష్ఠ మహాముని తర్వాత తదనంతరం సీతమ్మను తీసుకుని అయోధ్యకు వెళ్ళిపోతాడు మన రామచంద్రుడు. సీతమ్మ అగ్ని ప్రవేశం అదంతా కథాగమనం, యుద్ధకాండలోని మిగిలిన అంశం. బట్ రామ పట్టాభిషేక ఘట్టానికి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుణ్ణి
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్. అందరూ కూర్చుని రామచంద్రుడికి ఆ పట్టాభిషేక కార్యక్రమం రత్న సింహాసనం మీద కూర్చుండబెట్టి చేస్తారు. సీతా సహితుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి రత్న సింహాసనం మీద కూర్చోబెడతారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు. హోల్డ్ ఆన్ మాతాజీ, జాబాలి అనే మాట వినపడుతోంది. జాబాలి అంటే ఎక్కడో విన్నట్టుంది మాతాజీ ఇటీవల కాలంలో అంటారు మీరంతా. జాబాలి అనేటువంటిదే అంజనాద్రి తిరుమల కొండల్లో ఉన్నటువంటి జాబాలి క్షేత్రంలోనే మన హనుమంతుడు జనించారు. ఆ జాబాలి మహాముని తపస్సుకు మెచ్చి మన హనుమంతుడు అక్కడ ఆ ఆలయం ఉంది. ఆ కొండే అంజనాద్రి యొక్క కొండనే ఆంజనేయ స్వామి జనించినటువంటి ప్రదేశం కింద మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్తున్నారు. జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు తదితర మహర్షులందరూ కలిసి పురుషోత్తముడైన రామచంద్ర ప్రభు నిర్మలమైన సుగంధ జలములతో దేవేంద్రునిలాగా అభిషేకించారట. మరి పట్టాభిషేకం అంటే మామూలు బ్రహ్మాండంగా అభిషేకాలు చేస్తారు కదా, చేశారు. చేసిన తర్వాత ఋత్విజులైనటువంటి ఋగ్వేద్భి బ్రాహ్మణే పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తదా యోధైశ్చైవాభ్యషించస్తే సంప్రహృష్టాసనైగమైః. బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునకు వేద మంత్రయుక్తంగా అభిషేకం జరిపారు. ఇంకా కూడా దేవతలు, గంధర్వులు, కిన్నెర కింపురుషులు, నలుగురు దిక్పాలకులు, అక్కడికి విచ్చేసినటువంటి తదితర దేవతలందరూ కూడా సీతమ్మకు రామచంద్రునికి అభిషేకం చేశారట. ఎంత విశేషమైనటువంటి ఆ యొక్క అదృష్టం వాళ్ళందరికీ ప్రాప్తించింది. పూర్వము బ్రహ్మదేవుడు రత్న ఖచ్చితమై కాంతులను విరజిమ్ముతున్నటువంటి ఒక కిరీటాన్ని నిర్మించి దాని చేత మనువును పట్టాభిషిక్తుణ్ణి గావించాడట. బ్రహ్మ, మనువు, ఇక్ష్వాకు వంశ రాజులు తదితరం కదా, ఇదంతా కూడా ఒక పరంపర. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసాం. బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క రత్న ఖచ్చితమైనటువంటి ఒక కిరీటం పట్టాభిషేకం చేసి మనువుకు పెడతాడు. పిమ్మట మనువంశమునందలి రాజులందరూ క్రమంగా ఈ కిరీటంతోనే అభిషిక్తులయ్యారు. రామ పట్టాభిషేకానికే ఏర్పడిన సభామందిరం బంగారముచే నిర్మించబడినదట. ఆ సభామందిరం ఊహించుకోండి ఒక్కసారి, సువర్ణమయమైనటువంటి సభా మండపం. అక్కడ వివిధమైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి కాంతులీనుతున్నటువంటి ఆ సభామందిర వేదికను చూస్తూ ఉంటే అందరూ ప్రఖ్యాతమైనటువంటి వారంతా వచ్చి కూర్చునున్నారు. ఆ కిరీటం కూడా అక్కడ ఒక పీఠంపై పెట్టబడిందట. బ్రహ్మగారు చేసినటువంటి కిరీటం ఏదైతే మనువు, మను ప్రజాపతి, ఇక్ష్వాకు వంశ రాజులందరికీ కూడా పెట్టబడిందో, పట్టాభిషిక్తం గావించబడిందో అటువంటి అదే కిరీటం తెచ్చి పెట్టారు అక్కడ. పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుడు, ఋత్విజులు ఆ కిరీటంతో ఇంకను వివిధములైన భూషణములతో శ్రీరాముని అలంకరించారు. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః. చూడండి ఎలా ఉందంటే, శత్రుఘ్నుడు ఆ స్వామిని శుభప్రదమైనటువంటి తెల్లటి ఛత్రమును పట్టుకున్నాడట. ఛత్రచామరాలు అంటారు ఇట్లా వీచేవి, ఆ గొడుగు. వానర రాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో నుంచునున్నాడట పాపం రామచంద్రుడి దగ్గర. సేవిస్తూ ఉన్నాడు రామచంద్రుణ్ణి. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మరి ఒక వింజామరును గైకుని సంతోషంతో వీచుతూ ఉన్నాడు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం. పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి 100 పద్మములతో కూడి మెరియుచున్న బంగారు మాలనిచ్చాడట. సో శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు, తర్వాత వాయుదేవుడు వివిధములైన రత్నములతో మణులతో భాసిల్లుతున్న ముత్యాల హారాన్ని స్వామికి భక్తితో సమర్పించాడట వాయుదేవుడు. ప్రజ్ఞాశాలియు తన శుభ లక్షణములతో పట్టాభిషేకమునకు అర్హుడు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయంలో దేవతలు, గంధర్వులు గానము చేస్తూ, అప్సరసులు నృత్యము చేస్తూ భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదప గంధవతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే.
ఆ శుభ సమయంలో భూమి పైరు పంటలతో కలకలలాడుతూ ఉందట. దుర్యోధనుడు పుడితే గాడిదలన్నీ పెద్దగా అరిచినాయట, కేకలు పెట్టినాయట, ఏడ్చాయి, అవన్నీ అంటే శోకించాయి. కానీ ఇక్కడ రామచంద్రుడు యొక్క అభిషేకానికి చూడండి, రామచంద్రుడు జనించిన రామచంద్రుని అభిషేక సమయంలో కూడాను విశేషంగా ఆ యొక్క భూమి అంతా కూడా పైరు పంటలతో కలకలలాడుతూ, చెట్లన్నీ పండ్లతో నిండి, పుష్పములు సువాసనలు వెదజల్లుతూ, గుర్రములు, పాడి ఆవులు, గోవులు, వందల కొలది వృషభాలు బ్రాహ్మణోత్తములకు దానం చేయబడ్డాయిట. అర్కరస్మి ప్రతీకాసాం కాంచనీయాం కాంచనీయాం మణి విగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మమనుజర్షభ. వివిధములైన ఆభరణాలు, భూములు, తర్వాత బంగారు నాణెములు, వస్త్రములు కూడా బ్రాహ్మణులకు దానం చేయబడుతున్నాయి. రామచంద్ర ప్రభు సుగ్రీవునికి మణులు పొదిగిన ఒక బంగారు హారాన్ని బహుకరించాడట, రిటర్న్ గిఫ్ట్. అది సూర్య కిరణముల వలె జిగేలుమంటూ దివ్య కాంతులను విరజిమ్ముతూ ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో, రత్నములతో, వైడూర్య మణులతో చిత్ర విచిత్రంగా నిర్మితములైన 2 భుజగీర్తులను వాలి కుమారుడైన అంగదునికిచ్చాడట. మణి ప్రవరజుష్టం చ ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం. ఇంకా మణులతో కూడినటువంటి ఒక ముత్యాలహారాన్ని సీతాదేవి చేతికిచ్చాడట స్వామి. ఉత్తమమైన ఆభరణం మనోరంజకంగా ఉందట. పిమ్మట సీతామాత భర్త వైపు చూస్తూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములు, చక్కని ఆభరణములను ఆవిడకు ప్రియాతి ప్రియమైనటువంటి బంటు, దాసుడు, సేవకుడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. అరజేవాసని దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే. మన హనుమంతునికి ఈయన పాపం సుగ్రీవుడికి, అంగదుడికి, వాళ్ళందరికీ ఇస్తే ఈవిడ హనుమంతునికి చక్కటి వస్త్రాలు, చక్కటి ఆభరణాలు ఇచ్చిందట. పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణాన్ని తీసుకుని తన భర్తను, సమస్త వానరులని పదే పదే చూసిందట. చూడగానే అందరినీ చూస్తోంది ఆవిడకి ఆనందం ఉప్పొంగిపోతోంది మన తల్లికి. దుఃఖభరితయ్యై ఏకవస్త్రయ్యై ఉపవాస దీక్షలో ఉన్నటువంటి సీతమ్మ తన రాముడు వచ్చి తనను తీసుకుని వచ్చి గౌరవప్రదంగా లంకలో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యాపురికి తీసుకువచ్చి ఆ సింహాసనం, అభిషేకం, పట్టాభిషేక సన్నివేశంలో అమ్మవారు ఉప్పొంగిపోయారు. తనకు ఈ ప్రాప్తం ఉందని ఆవిడ అనుకోలేదు. కానీ అదృష్టాన్ని కలిగించినటువంటి ఆ తత్వం ఆవిడ తన మెడలో కంఠాభరణాన్ని ఇలా పట్టుకుని కూర్చుని ఉందట. అంటే ఎవరికో ఇవ్వాలనుంది ఆవిడికి. వెంటనే రాముడు ఆవిడ మనస్సులో భావాన్ని గ్రహించాడు. తామింగితజ్ఞ సంప్రేక్ష బభాష జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టా శిభామిని. ఆమె మనస్సులోని భావాన్ని గ్రహించిన రాముడు, ఓ సుందరి, సాటిలేని పౌరుషం, పరాక్రమం, ప్రతిభ కలిగినటువంటి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారాన్ని ఇచ్చుకోను, నో ప్రాబ్లం, నేనేం అనను నిన్ను. అప్పుడు ఆవిడ వెంటనే దదౌసా వాయుపుత్రాయ తంహారం అసితే క్షణ. ఆవిడ మెడలో, అమ్మవారు తన మెడలో ధరించినటువంటి ఆ కంఠాభరణాన్ని అమ్మవారు వెంటనే హనుమంతునికి ఇచ్చిందట. హనుమంతునికి ఇచ్చిన వెంటనే హనుమంతుడు ఎలా ఉన్నాడయ్యా? చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఆ హారం ధరించిన వెంటనే చంద్ర కిరణాలు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘంతో కూడి ఉన్న పర్వతం వలె ఉన్నాడట. తదనంతరం దివిదునకు, నీలునకు, వారందరికీ కూడా బహూకరించాడు మన రామచంద్రుడు. వృద్ధులైన వానరులందరికీ, తదితర కపివరులను అందరినీ కూడా చక్కగా వస్త్రములతో, ఆభరణములతో తగిన రీతిగా సత్కరించాడట. తాము కోరుకొనిన రీతిగా పుష్కలముగా రత్నాభరణాదులతో తగిన విధముగా సత్కరించబడినటువంటి ఆ వానరులు, వానర ప్రముఖులందరూ కూడా ఎంతో ప్రసన్న చిత్తులై తమ తమ స్థానాలకు వెళ్ళటానికి సిద్ధమవ్వగా, అనంతరం ఆ కపివరులు అందరూ మహాత్ముడైన రామునకు నమస్కరించి ఆ ప్రభు అనుమతితో కిష్కిందకు బయలుదేరారట. పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామ పట్టాభిషేకం చూసి ఆనందించి ఆయనచే సత్కరించబడి కిష్కిందకు చేరుకున్నాడు.
విభీషణుడు అదే విధంగా రామచంద్రునకు ఇక్ష్వాకుకుల తిలకునకు నమస్కరించుకుని లంకకు బయలుదేరాడు. దుష్టులను శిక్షించువాడు, మిగుల వాసిగాంచినవాడు, ఉదార స్వభావుడైన మన రఘునందనుడు, రఘువీరుడు సమస్త కోసల రాజ్యాన్ని పరమ సంతోషంతో పరిపాలించసాగాడట. కానీ ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుడు లక్ష్మణుడితో ఒక మాట అన్నాడట. ఏమనంటే, ఈ సుసంపన్న రాజ్యం నాతో కూడి పరిపాలించు నీవు లక్ష్మణుడితో. ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసం లక్ష్మణుడు కూడా రాముడితో పాటు చేశారు. మన తండ్రి, తాత, ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యానికి యువరాజువై దీని భారాన్ని నువ్వు వహించు అని చెప్పారట. తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. యువరాజ పదవిని స్వీకరించు అని ఎంత నచ్చజెప్పినా కూడా ఏమాత్రం ఒప్పుకోలేదట లక్ష్మణుడు. నేను నీకు అనుంగు సోదరుణ్ణి తప్ప నాకు యువరాజు పట్టాభిషేకం వద్దన్నాడట. మళ్ళీ భరతుణ్ణి యువరాజుగా చేశారు. పౌండరీకం, అశ్వమేధం, వాజపేయం అనే యజ్ఞాలు చేసుకుంటూ 10,000 సంవత్సరాలు పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞై అయజత్పార్థివర్షభ. ఎన్ని సంవత్సరాలు మన రామచంద్రుడు పరిపాలించాడమ్మా అంటే 10,000 సంవత్సరాలు. మేలుజాతి అశ్వాలు పుష్కలంగా దక్షిణలు ఒసగి 100 కొలది అశ్వమేధ యాగాలు చేశాడు. లక్ష్మణుని సహకారంతో భూమండలాన్ని పరిపాలించాడు మన రామచంద్రుడు. శ్రీరామ పాలన, రాజ్యపాలన చేస్తూ ఉంటే అందుకే అంటారు చూడండి, రాముని రాజ్యం, శ్రీరామ రాజ్యం రావాలని. వాట్ ఈస్ దట్ శ్రీరామ రాజ్యం? శ్రీరామ రాజ్యం అంటే ఏమిటి పిల్లలకి తెలియదు. రామరాజ్యం రామరాజ్యం అంటారు. ఎక్కడ కృష్ణరాజ్యం లేదా వామన రాజ్యం, నరసింహరాజ్యం అని అనలేదు. రామరాజ్యం ఎందుకన్నారు ఆ మాట? అది తెలుసుకుంటే మన పిల్లలకు మనం చెప్పగలం. అందరూ అంటున్నారు, మనం అంటాం. రాముడు అన్నారు, రామ తెలుసుకోవాలి కదా. ఆ రామరాజ్యం అంటే ఏమిటంటే, వాల్మీకి ఎంత చక్కగా రామాయణంలో ప్రస్తుతించారో, రాఘవాశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యం అనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞే నసుహృజ్ఞాతి బాంధవ. రాముని రాజ్యంలో స్త్రీలకు వైధవ్యం లేదట, ప్రజలకు క్రూర మృగముల బాధ లేదు, వారు రోగగ్రస్తులు కాకుండా ఉన్నారట, జనులకు దొంగల భయం లేదు, ఎట్టి అనర్థాలు లేవు, పెద్దలు బతికుండగా వారి పిల్లలు మృత్యువు పాలు కారు. ఈరోజు సన్నివేశం చూడండి ఎలా ఉందో. ఒక తల్లి తండ్రి చేతుల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఆ చితికి నిప్పంటించలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి దుర్గతి లేదట. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా నిర్ధస్యురభవర్లోకో నానర్ధ కంచిద స్పృశస్ నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే. ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేకుండా ఆత్మీయతతో మెలుగుతున్నారు. అక్కడ ఏమీ కూడాను ఇతరమైనటువంటి తత్వాలు, భావాలు లేవు. అందరూ రాముని బిడ్డలే, అందరూ రాముని యొక్క సంతానమే. ఆ ప్రభువు యొక్క పాలనలో అసన్వర్ష సహస్రాణి, ప్రజలందరూ కూడా దీర్ఘాయువులు. త్రేతాయుగం అది. 1000 కొలది సంవత్సరాలు ఉండేవాళ్ళట. సంతాన సమృద్ధి ఉండేది. అంతమంది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, మనకున్న పరిధిలో అందరూ ఉన్నవాళ్ళంతా ఉన్నట్టుండిపోయాం అనుకోండి, క్యాన్ బి ఫీడ్ అవర్ సెల్స్? ఇంపాసిబుల్. మనకున్నటువంటి వసతులు, మనకున్నటువంటి వనరులు, ఉన్నవాళ్ళంతా ఉన్నట్టు ఉండిపోయి ఈ రోజు నుంచి అందరం చిరంజీవులవే. హాఫ్ చిరంజీవులు పోని కొన్ని వేల సంవత్సరాలు ఉంటాం అందరం. ఇమాజిన్ చేసుకుందాం ఒక్కసారి. ఒకళ్ళ చేయి ఒకళ్ళు తినేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి దుర్గతి ఏర్పడుతుంది. అందుకే భగవంతుడు ఏ కాలానికి తగినట్టు ఆ కాలానికి వయో ప్రమాణం, ఆయు ప్రమాణం పెట్టాడు. కానీ అప్పట్లో ప్రభువు పాలన 10,000 సంవత్సరాలు రామరాజ్యం. అందులో సంతాన సమృద్ధితో అందరూ శోకరహితులై ఎవరి నోట విన్నా కూడా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. అందరూ నోట రామనామమే, అందరి నోట రాముని గాథే, జగమంతా రామమయమే.
వృక్షాలన్నీ లావైన బోధలతో విలసిల్లుతూ చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ ఉన్నాయట. చక్కటి పిల్లవాయువులు, చక్కటి గాలులు. బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారు దురాశ లేని వారే తమ తమ కర్మల ఎందే ప్రవర్తిల్లుతూ అసన్ ప్రజాధర్మరత రామే శాసతినా నృత. రామరాజ్యంలో శుభలక్షణాలున్న వారే, అందరూ స్వధర్మాన్ని పాటించేవారే. 11,000 సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామచంద్ర ప్రభు ధన్యం యస్య స్వం ఆయుష్యం రాజ్ఞాం చ విజయావహం. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం శుభప్రదమైనది, ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పెంపొందించేది, రాజులకు విజయం చేకూరుస్తుంది. ఈ యొక్క కావ్యము యప్పటే చుణియాన్ లోకే నర పాపాద్ విముచ్యతే. రామాయణం, రామాయణంలోని సుందరకాండ, సుందరకాండతో పాటు రామ పట్టాభిషేక సన్నివేశాన్ని ఎవరైతే శ్రద్ధతో ఆలకిస్తారో పఠిస్తారో వారందరికీ కూడాను సంతానము, సంపదలు, ఈ భూమండలంలో చక్కగా ప్రశాంతతతో వర్ధిల్లేటువంటి అదృష్టం ప్రాప్తిస్తుందట. అంటే అది శ్రద్ధాసక్తులతో చేస్తే మాత్రమే. మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి, దాంట్లో స్టార్ పెడతాడు, ఆ స్టారే చాలా మెయిన్. మర్సిడీస్ బెంజ్ 10 లక్షలకు అంటాడు, ఓ స్టార్ పెడతాడు, కింద పెడతాడు ట్యాక్స్ ఇంత, ఇదింత, ఇదింత, ఇదింత. సబ్జెక్టు కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏమిటంటే శ్రద్ధాసక్తులతో వింటే మాత్రమే, చదివితే మాత్రమే. ఈ కావ్యంలో ఎవరైతే ఈ యొక్క శ్రీరాముని యొక్క తత్వం కౌసల్యలాగా, సుమిత్రలాగా ప్రశాంతంగా ఉంటారట స్త్రీలంతా కూడా. అంటే అంతటి చక్కటి అదృష్టం వస్తుంది. లక్ష్మణుడు, రాముడు బిడ్డలలాగా ఉండేటువంటి అదృష్టం. ఎంతటి కార్యమైన అవలీలగా సాధించేటువంటి రాముని విజయాలు, ఆ ప్రభువు వృత్తాంతం తెలుసుకుంటే దీర్ఘ ఆయువు కలుగుతుంది. శృణోతి ఏదం కావ్యం దీర్ఘమాయుశ్చ విందతి శ్రుత్వా రామాయణమిదం రామస్య విజయం చైవ సర్వం అక్లిష్ట కర్మణః. ఈ రామాయణం అనేటువంటి ఈ సుందరకాండ లేదా తదనంతర ఘటాఘట్టాన్ని మనం ఎవరైతే వింటామో, చదువుతామో, చేస్తామో అంత దేవతలంతా కూడా ప్రసన్నులవుతారట. ఎందుకంటే ఇది సమస్తమైనటువంటి దేవతలకు ప్రభు అయినటువంటి ఆ పురుషోత్తముడు, పరమ పావనుడైనటువంటి రఘువీరుని చరిత కాబట్టి. సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. సమస్త పాపాలు తొలగిపోతాయి, దీర్ఘాయురారోగ్యాలు వస్తాయి. ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతం తెలుసుకుంటే గనక ఇంకా అదృష్టం. చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. రఘువంశ శిరోమణి మహాబాహు అయిన రామచంద్ర ప్రభు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడే. అందుకనే ఆదిదేవో మహాబాహు హరినారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. లక్ష్మణ స్వామి ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుని అవతారం. సమస్త శుభకరము, సమస్త ప్రయోజనాలు చేకూర్చేటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి రామ కథామృతము ఆయుష్య ఆరోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ. ప్రాచీనమైనటువంటి రామకథ సర్వ శుభాలను చేకూర్చి మనందరి మీద కూడా శ్రీమన్నారాయణ యొక్క ప్రభావము చక్కగా ప్రసరించాలనేటువంటి తత్వంతో వాల్మీకి మహాముని ఈ పలుకులు చెప్పారు. ఏమనంటే దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రవిష్టసే. తప్పక స్వర్గ సుఖాలు లభిస్తాయి, కానీ శ్రద్ధాసక్తులతో చెయ్యాలి. రామ కథా సారం, రామ కథా సుధా రసము అత్యంత మనోహరమైనది, అత్యంత పావనమైనది. అందుకనే ఒక శ్లోకంలో మనం సుందరకాండం చెప్పుకుంటే తీత్వాక్షార పయోనిధిం క్షమ మధో గత్వా శ్రియస్సన్నిధిం దత్వా రాఘవ ముద్రికామ పశుచం కృత్వా ప్రవిశ్యాటవీం భంక్త్వా అనేక తరూం నిహత్య బహుళాం రక్షో గణాంస్తత్పురీం దత్వా దాయమనిం రఘూత్వః మహాద్వీరో హనుమాన్ కపిః. ఒకే శ్లోకంలో సమస్త సుందరకాండ చెప్పబడటం. అటువంటి ఈ రామాయణం సుందరకాండ పారాయణ
సుందరకాండ వరకు సర్గల వరకు నిన్నటితో ముగిసింది. ఈరోజు శ్రీరామ పట్టాభిషేక విశేషమైనటువంటి ఆ యొక్క తత్వంతో యుద్ధకాండలోని కొంత అంశాన్ని తీసుకున్నాం మనం. ఎందుకంటే అదే మనకు గురువులు చెప్పినటువంటి విధి విధానం. ఆ ప్రకారము రామాయణ సుందరకాండ పారాయణ పరిసమాప్తమైందనేటువంటి విషయాన్ని, కానీ భగవంతుడు మనకు చక్కటి అవకాశం. నేను అనేక మంది నాకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. డెఫినెట్లీ విల్ బి టేకింగ్ అప్ రామాయణ ఇన్ డీటెయిల్. ఒక సుందరకాండని కాకుండా రామాయణం కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో విశేషంగా పాల్గొని ఆ భగవత్ కృపకు అందరూ కూడా పాత్రులవుతారనేటువంటి సవినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజుతో సుందరకాండ, శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ అత్యద్భుతంగా భగవంతుని కృపతో మనమంతా కూడా చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. అందుకు శ్రీరామచంద్రుని యొక్క శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్య పాదార విందాలకు నమస్కరించుకుంటూ, అందరికీ కూడాను ఈ సత్సంగంలో పాల్గొని ఈ సుందరకాండ ఈ మహాయజ్ఞాన్ని ప్రశాంతంగా పరిపూర్ణంగా చేసుకోగలిగినటువంటి అదృష్టం భగవంతుడు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయతి సమర్పయామి. భాగవతంలో ఒక భాగంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఏదేని తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏదైనా ఉన్నా ఆ భగవంతుడు మనందరినీ కూడా కనికరించి కరుణించాలని కోరుకుంటూ, జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.